హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ మొగ్గులు. ఇక ఘన ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా ఘన ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే బాగుంటుందనేసి మెట్లపై కూర్చొని సిద్ధు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. అంతలో ఈ సీన్ కంటే ముందే సిద్ధు వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా బయట కూర్చోగానే వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ చెల్లి, ఏంటమ్మా అలా ఉన్నావు, నాన్న కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదట కదా అనేసి అనగానే, ఏమోనే సిద్ధు గురించి ఆలోచిస్తున్నా అనేసి ఎందుకమ్మా భయపడతావు, అన్నయ్య బాగానే ఉంటారులే, నువ్వేం టెన్షన్ పడకు అనగానే, టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది నాకు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. సరే కానీ నాన్న ఏదో మీటింగ్లో ఉన్నాడట, చెప్పమని చెప్పాడనేసి సిద్ధు వాళ్ళ వాళ్ళ అమ్మతో చెప్తుంది. సరే అనేసి వాళ్ళ అమ్మ అనగానే అంతలోనే ఘన మాత్రం కాల్ చేస్తాడు. కాల్ చేసి చేయగానే సిద్ధు వాళ్ళ చెల్ల మాత్రం ఘనగాడు కాల్ చేస్తున్నాడు అనేసి తెలిసి, అమ్మ నువ్వు ఆ కాల్ లిఫ్ట్ చేయక అవసరం లేదనేసి అంటూ ఉంటుంది. అంతలో సిద్ధు వాళ్ళ అమ్మ కూడా లిఫ్ట్ చేయదు 2 times. చివరిగా మూడోసారి ఘన కాల్ చేయగానే లిఫ్ట్ చేస్తుంది కోపంగా. లిఫ్ట్ చేసి, ఏంటి నీ బాధ అనేసి గట్టిగా అరవడంతో, బాధ కాదు మీకే బాధ అనేసి ఘన అంటూ ఉంటాడు. మాక ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి లేచిన దానికి ఏమైనా అనేసి వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటుంది. ఒకటి తెలుసా, అసలు హోలీ సెలబ్రేషన్లో ప్రేరణ చంపబోతుండగా మీ కొడుకు అడ్డుపడ్డాడు, దీంతో కత్తిపోటుకి గురయ్యాడు, ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు హాస్పిటల్లో, వెళ్ళండి, ఇప్పుడు కనీసం చివరి చూపైనా మిగులుతుంది మీకు అనేసి అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అనేసి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. నిజం చెప్తున్నా, కావాలంటే ముందు హాస్పిటల్కి వెళ్ళండి అనేసి ఘన అంటూ ఉంటాడు. ఘన అలా అని ఫోన్ కాల్ కట్ చేసేయగానే సిద్ధు వాళ్ళ అమ్మ మరియు చెల్లి ఇద్దరు కూడా టెన్షన్ పడి అక్కడ నుంచి హాస్పిటల్కి బయలుదేరుతారు. బయలుదేరి సిద్ధుని ఆపరేషన్ థియేటర్లో చూసి చాలా ఏడుస్తూ కృంగిపోతారు. ఇద్దరు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అంతలో ప్రేరణ మాత్రం, మీదేం బాధపడకుండా అంటే సిద్ధు కోలుకుంటాడు అనేసి అనడంతో, అంతా నీ వాళ్ళని నేను చేయబట్టే, అసలు సిద్ధుకి ఎప్పుడో నుంచో చెప్తున్నాను నీకు దూరంగా ఉండమని, అందుకని సిద్ధుకి నీ వల్లనే ఇలా జరిగింది అనేసి అంటూ ఉంటుంది. సిద్ధు ఎలాగైనా కాపాడుకుందామా అంటే మనం అనేసి ప్రేరణ ఏడుస్తూ ఉంటే, నువ్వు మాట్లాడకు, అంత నీ వల్లనే జరిగింది, సిద్ధుకు ఎప్పుడో నీ వల్ల ప్రమాదం ఉంటుందని తెలిసి తనని ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నాను, కానీ వాడు నా మాట వినలేదు, ఇప్పుడు చూడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, అంత నీ వల్లనే, నీ శత్రుత్వాలన్నీ కూడా నా కొడుకు అంట పెడుతున్నావు అనేసి వాళ్ళ అమ్మ ప్రేరణని తిట్టుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.